గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది మనకి? 1947. ఇప్పుడు ఎక్కడున్నాం? 2024. 2024 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 77 years అయింది. సో ఇప్పుడు మన ఈ కార్యక్రమం ఏంటంటే ఈ 77 yearsలో ఇండియాలో ఏం మార్పు వచ్చింది, మనలో ఏం మార్పు వచ్చింది అనేది మనం మాట్లాడుకోవాలి. సో దీనికి బ్రాడ్గా చెప్పుకోవాలంటే ఇండియాలో మార్పులు మనకు కనపడుతున్నాయి. ఎన్ని రోడ్లు వేశారు? నేషనల్ హైవేస్ చూడండి. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ మీద విన్నారా? మెడ్రాస్ టు కలకటా, అదేవిధంగా చెన్నై టు బెంగళూరు, బెంగళూరు టు ముంబై, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద నేషనల్ హైవేస్. అదేవిధంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు. సో మీరు వాడే సెల్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయా? మా చిన్నప్పుడు లేవు. మా చిన్నప్పుడే కాదు, దాదాపు 20 years క్రితం వరకు లేవు సెల్ ఫోన్స్, అవునా? సో ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ వచ్చింది? మరి మనలో ఏం డెవలప్మెంట్ వచ్చింది? కంట్రీలో డెవలప్మెంట్ వచ్చింది, బట్ ఇండివిజువల్గా మనలో ఏం వచ్చింది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరందరూ 20 to 30 years అనుకున్నాం కదా. సో మీరు పుట్టిన తర్వాత ఇప్పుడు వరకు డెవలప్ అయ్యారా, వెనక్కి వెళ్ళిపోయారా? డెవలప్ అయ్యామన్న వాళ్ళు చేతులెత్తండి. పుట్టిన తర్వాత ఇప్పుడు వరకు మీ 30 years or 25 yearsలో మేము డెవలప్ అయ్యాం అన్నవాళ్ళు చేతులెత్తండి. ఓన్లీ వెరీ ఫ్యూ. ఇప్పుడు మనం పుట్టిన తర్వాత హై స్కూల్లో లైఫ్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారు. లైఫ్ స్కిల్స్ అనే మాట విన్నారా? ఎవరైనా విన్నవాళ్ళు చేతులెత్తండి. లైఫ్ స్కిల్స్ విన్నవాళ్ళు ఎంతమంది? లెస్ దాన్ 10. ఓకే, మీరందరూ బీటెక్ పాస్ అయ్యారంటే 10th అయిపోయిన తర్వాత ఇంకా దాదాపు 6-7 years చదువు అయిపోయింది. సో లైఫ్ స్కిల్స్ వినకుండానే మన లైఫ్ అయిపోయింది. 10th క్లాస్లో లోపలే తెలుసుకోవాల్సిన లైఫ్ స్కిల్స్, రైట్? మరి ఎందుకని? వాట్ ఇస్ ద రీజన్? మాకు తెలియదు. నేనేదో ఎక్స్ట్రాడినరీ అని చెప్పట్లేదు. నేను వీలంటే నేను చదువుకున్నప్పుడు బీటెక్ అయ్యే వరకు నాకు తెలియదు, రైట్? సో మనం ఎందుకని ఈ పరిస్థితి? ఇప్పుడు అనుకున్నాం కదా, స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్ళు అయింది, లైఫ్ స్కిల్స్ నేర్చుకోమని అందరూ చెప్తున్నారు, బట్ ఎవరికి తెలియకుండానే చదువు అయిపోతుంది. వాట్ ఈజ్ ద రీజన్? మరి ఒక పక్క గూగుల్ ఇలా ఏది కొడితే వచ్చేస్తుంది సెకండ్స్లో. మీరు లైఫ్ స్కిల్స్ అని గూగుల్లో కొట్టండి, ఇప్పుడు నేను చెప్పిందంతా వచ్చేస్తుంది. ఎందుకు మనం కొట్టట్లేదు, ఎందుకు తెలుసుకోవట్లేదు? మోస్ట్ ఇంపార్టెంట్, లైఫ్లో లైఫ్ స్కిల్స్ తెలుసుకోకుండా మన లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకోవడం, ఈజ్ ఇట్ ఫులిష్నెస్ ఆర్ వైజ్ థింగ్? ఆ స్కిల్స్ లేకుండా ఇప్పుడు మనం క్రికెట్ ఆడాలన్నా, బాస్కెట్బాల్ ఆడాలన్నా, ఫుట్బాల్ ఆడాలన్నా మన స్కిల్ కావాలా అక్కర్లేదా? స్ట్రీట్ అవే ఇప్పుడు మీరు వెళ్ళి ఆడేయచ్చా? యూ హ్యావ్ టు డెవలప్ ద స్కిల్. సో అలాగే మన లైఫ్ లీడ్ చేయాలంటే మనకి లైఫ్ స్కిల్స్ నేర్చుకోమని చెప్తున్నారు, బట్ ఎవరికి తెలియట్లేదు. సో వాట్ ఈస్ దట్ లైఫ్ స్కిల్ అనేది నేను మళ్ళీ చెప్తాను.